అన్నదమ్ములు చంపుకునే వారు ఉంటున్నారు. అవుతుందండి. ఇది ఎప్పుడు మొదలైంది? ఆది కాలంలోనే మొదలైందండి. ఎందుకు అట్లయితే ప్రియులారా గమనించండి. ఆది కాండము 4వ అధ్యాయములోనికి మనం వెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదాముకు 2 కుమారులు జన్మించినారు. చదువుతామండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. కాలమైన తరువాత కయీను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము పొంచియుండును. వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఎరుగువని. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలములో ఉన్న కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగుగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేనేమి కాగలవాడా. కనుక పిల్లలు గమనించండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఆయనేమో పొలం చేస్తాడు, ఒకతనేమో గొర్రెల కాపరి. ఈయన కయీనుకు పంట పండింది. ఆ పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు అర్పణగా. అదే రీతిగా ఈ యొక్క హేబేలు ఏం చేసినాడు? పిల్లలు గమనించండి, గొర్రెలలో ఏంటట క్రొవ్విన వాటిని తొలుచూలుగా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అది చేసింది ఏం లేదండి. తమ్ముడైనటువంటి హేబేలు అన్నకి ఏం ద్రోహం చేయలే. ఇక్కడ ఇద్దరు దేవుని దగ్గర ఏం తీసుకొచ్చినారు? అర్పణ తీసుకొచ్చినారు. అర్పణ దేవుడు